ప్రైజ్ ది లార్డ్ బ్రదర్. నా పేరు సుమ. నేను వైజాగ్ నుంచి యూఎస్ వచ్చాను మాస్టర్స్ చదవడానికని. రైట్ స్టేట్ యూనివర్సిటీలో సప్లై చైన్ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ మాస్టర్స్ కంప్లీట్ చేశాను డిసెంబర్లో. జనవరి నుంచి నేను జాబ్స్ కోసం ప్రయత్నిస్తుండగా తండ్రి, నేను జనవరి నుంచి లైఫ్ చేంజింగ్ రివైవల్ మార్నింగ్ ప్రేయర్స్ లో పార్టిసిపేట్ చేస్తూ ఉండాను. ఫిబ్రవరిలో ఇంటర్వ్యూస్ అవి వస్తుండే, కానీ చాలా అప్లికేషన్స్ వేస్తున్నా, చాలా రిజెక్షన్స్ వస్తున్నాయి. చాలా మెయిల్స్ లో అన్ని ఎక్స్పెక్ట్ చేస్తున్న మెయిల్స్ అన్ని క్వాలిఫైడ్ అంటున్నారు, కానీ ఏ ఒకటి కూడా ఆఫర్ అనేది ఇవ్వట్లేదు. సో అన్ని రిజెక్షన్ మెయిల్స్, సారీ మెయిల్స్ వస్తుండగా తండ్రి, ఏంటిది ప్రభు అని ఆలోచిస్తుండగా, సరే ప్రేయర్ అండ్ ప్రాక్టీస్ అంటూ ఉన్నారు స్టీఫెన్ పాల్ బ్రదర్ గారు. అలాగే నేను చేస్తున్న ప్రేయర్ అండ్ ప్రాక్టీస్. ఇంట్లో ఫైనాన్షియల్ సపోర్ట్ లేదు. సో ఎంతైనా జాబ్ వస్తే కానీ ఫైనాన్షియల్గా స్టెబుల్ అవ్వమని చెప్పేసి భయపడుతూ ప్రార్థన చేస్తుండగా, సో బ్రదర్ గారు మంచి ధైర్యం ఇచ్చారండి. బైబిల్ వాక్యాలు కూడా ఆ వారంలో కానీ ఆ నెలలో కానీ ఇంతవరకు కానీ వస్తున్న ప్రతి దేవుని వాగ్దానం, ప్రతిరోజు దేవుని వాగ్దానం ఏదైతే ఉందో అవన్నీ చాలా ధైర్యం కలిగించేలాగా, ఒక ఆత్మకు ధైర్యాన్ని, ఒక బలాన్ని, దేవుడిలో ఇంకా ఫెయిత్ఫుల్గా ఉండడానికి ఏమీ లేకపోయినా కూడా అన్నీ ఉన్నట్టు దేవుడు ఉంటే చాలు అన్న పాఠాన్ని నేను ఎంతో బాగా నేర్చుకున్నానండి. డిసప్పాయింట్ అవుతుండే. సో ఈ టైంలో ఒక ఉమేరో కంపెనీ, అది ఇక్కడి నుంచి 4 hours దూరం, $250 ఖర్చు అవుతుంది. అది చాలా ఎక్కువ అమౌంట్. నా దగ్గర డబ్బులు లేని టైంలో అసలు అది చాలా ఎక్కువ అమౌంట్. వెళ్ళగలనా లేదా, ఇప్పుడు ఇంత పెట్టి వెళ్ళడం కూడా అవసరమా? పోనీ ఫ్రైడే నా ఫ్రెండ్స్ డ్రాప్ చేస్తున్నారు, ఫ్రైడే ఇచ్చే షెడ్యూల్కి పోస్ట్ పోన్ చేసుకుందామా అనుకున్న డైలమాలో అవి లేచి మార్నింగ్ ప్రార్థన చేసుకున్నానండి. ప్రార్థన చేసి ఆ రోజు దేవుని వాగ్దానం కూడా నేను వినేసి ఆ ప్రార్థనలో ఏకీభవించి నేను అడుగుతుండగా దేవుడు ఒకే మాట ఇచ్చారండి. వెళ్ళు అన్న మాటకి ఇంకా 100% దేవుడు ఎక్కడో దగ్గర కార్యం చేస్తారని నమ్మకంతో వెళ్ళానండి. వెళ్తే అక్కడ ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. 6 గంటల్లోనే ఇంటర్వ్యూ అయిపోయింది. 4 hours 3 hours అని అన్నారు, కానీ 1/2 hourలో ఇంటర్వ్యూ అయిపోయింది. వెళ్ళి వచ్చేసాను. దేవుని దయ వల్ల ఇంటర్వ్యూ బాగానే ఇచ్చాను అనుకున్నాను. వెయిట్ చేస్తున్నాను. 14th అండి నాకు రిప్లై వచ్చింది, లైక్ మీకు ఆఫర్ ఇస్తున్నామని చెప్పేసి. ఎంతో ఆనందం అనిపించింది లోపల. థ్యాంక్ యూ సో మచ్. అలాగైతే స్టీఫెన్ పాల్ గారు మార్నింగ్ ప్రేయర్, ఈవినింగ్ ప్రేయర్లో చెప్తున్నారు, ఉద్యోగాలు లేని వాళ్ళు కూడా ఉద్యోగాలు వస్తున్నాయని సాక్ష్యం చెప్పుకుంటున్నారని చెప్తుండగా తండ్రి, నేను అడిగానండి, నేను కూడా సాక్ష్యం చెప్పుకుంటాను అని చెప్పేసి, ఆమేన్ అనే రీతిగానే నేను ఈరోజు సాక్ష్యం చెప్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉందండి. థ్యాంక్ యూ లార్డ్, అండ్ థ్యాంక్ యూ బ్రదర్ ఫర్ ప్రేయింగ్ ఫర్ మీ అండ్ కీపింగ్ మీ ఆన్ యువర్ ప్రేయర్స్.